అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు జీవితమే ఒక వరము. జీవితము నీటి బుడగ, ఎప్పుడు ఏ క్షణాన పేలి అందులో నుంచి ప్రాణవాయువు పంచభూతాల్లోని గాలిలో కలిసిపోతుందో తెలియదు. ఈ క్షణమే మనది, భూత భవిష్యత్ కాలాలు మనవి కావు. శరీరము జీవితాల గురించి పెద్దలు చెప్పిన వాస్తవాలు ఇవి. ధర్మాత్ముడైన, సత్యవంతుడైన, దానకరుడైన మరణించటం అనివార్యం. ఒక దుష్టుడు చనిపోతే చెడు అంతరించింది అనుకుంటాము, మనుషులు ప్రశాంతంగా ఉంటారు. అదే ధర్మాత్ముడు మరణిస్తే అందరు మనుషులు రోధిస్తాయి. ఒక మంచివాడు చనిపోయాడే అని బాధపడతాము. మనకు ఉపకరిస్తుందంటే కొంత స్వార్థం ఉన్నా పర్వాలేదు, కానీ అదే నరనరాన జీర్ణించకపోయి ఎవరికీ మేలు చేయలేని, వ్యక్తిత్వం లేని మనిషిగా జీవించటం వింతే. మరి సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడవని ఒక కవి చెప్పినట్టు, ఎవరికీ అపకారం చేయని, నష్టం కలిగించని స్వార్థం ఉండటం తప్పు కాదు. బంగారంలో ఒకంత రాగి కలిస్తేనే ఆభరణం అవుతుంది. ధరించిన మనిషి విలువ ఇనుమడింపు చేస్తుంది. అదే రాగిపాలు ఎక్కువైతే బంగారం విలువ కోల్పోతుంది, నాసిరకానికి నమూనా అవుతుంది. అలాగే స్వార్థజీవి ఉంటే గనక అతన్ని ఎవరూ పట్టించుకోరు, చిన్నచూపు చూస్తారు. అవయవ లోటున్నా కానీ పర్వాలేదు, కానీ స్వార్థబుద్ధి ఉంటే మాత్రం చాలా ప్రమాదం. ఇవి మానవతా భావాలకి వ్యతిరేకమని తెలుసుకోవాలి. అయినా మాగిలో పడిన మనిషి విపరీత ప్రవర్తనకు అలవాటు పడతాడు. లౌకిక ఆకర్షణకు లోబడి కొట్టుమిట్టాడుతుంటాడు. ఇదే జీవితం అన్న భ్రమలో కాలం గడుపుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు కూడా మాయను ఛేదించలేకపోవటం విచిత్రమే. మనిషి రూపంలో దైవం ఉన్నాడని, మానవునికి చేసే సేవే మాధవుడికి చేసే పూజతో సమానమని తెలిసి కూడా తమ చుట్టూ పరిధి గీసుకుంటాడు. సమాజంలో గొప్ప కీర్తి గడించకపోయినా పర్వాలేదు, అపకీర్తి మాత్రం మూటగట్టుకోకూడదు. కర్మ, జ్ఞాన, ఇంద్రియాలను ఉత్తమ సంస్కారాలుగా వినియోగించాలి. మన మనసును కట్టడి చేయగలగాలి. బుద్ధి వినియోగాన్ని పెంచుకోవాలి. మనిషి చేసే మంచైనా చెడైనా తర్వాత తరాలకు పునాది అవుతుంది. భవనము వాతావరణ మార్పులకి చెక్కుచెదరని పటిష్టమైన నిర్మాణాన్ని పదుగురు ఎలా చెప్పుకుంటారో, పగులతో విచ్చిపోయి అందులో నివాసం ఉండేవాళ్ళు ఎప్పుడు కూలిపోతుందా అన్న చింతతో క్షణక్షణం కాలం గడిపేలా ఉండకూడదు మన ప్రవర్తన. అందుకే మానవులు సత్పవనంతో కూడిన ముందు చూపుతో ఉండాలి. ఓకేనండి, మీకు నచ్చిందా? నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.